ఘటనలపై సిట్ విచారణ జరుపుతోంది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను పరిశీలించింది. తాడిపత్రి రూరల్ పిఎస్ లో అధికారులను ప్రశ్నించింది సిట్. తాడిపత్రిలో 20 కంపెనీల బలగాలు మోహరించాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరుపుతోంది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను పరిశీలించింది. తాడిపత్రి రూరల్ పిఎస్ లో అధికారులను ప్రశ్నించింది సిట్. తాడిపత్రిలో 20 కంపెనీల బలగాలు మోహరించాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హింసాత్మక ఘటనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిట్ విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? సుధా, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల నేపథ్యంలో 13వ తేదీ తాడిపత్రిలో జరిగినటువంటి గొడవలు 14వ తేదీకి కొనసాగించి ఆ రోజు వేల సంఖ్యలో అటు టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగి గొడవలు పడి ఎంతో మంది ప్రాణాలను కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. మరి దీనికి సంబంధించి అక్కడ చాలా నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు కూడా ఒక వర్గానికి సంబంధించిన నాయకులకు సపోర్ట్ చేశారని టీడీపీ వాళ్ళు, వైసీపీకి సంబంధించినటువంటి వర్గీయులకు సపోర్ట్ చేశారని టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేసుకున్న నేపథ్యంలో ఇది సిట్ కు అప్పచెప్పాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి తాడిపత్రిలో నిన్న సిట్ బలగాలు రాత్రి 11 గంటలకు తాడిపత్రి చేరుకున్నాయి. చేరుకున్న వెంటనే వాళ్ళు ఈ రోజు ఉదయం ఈ విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. ఏ రోజైతే 13వ తేదీ అక్కడ ఓం శాంతి నగర్ లో గొడవ జరిగిన ప్రాంతాన్ని, అలాగే 14వ తేదీ టీడీపీ సీనియర్ నాయకుడు సూర్యముని ఇంటి దగ్గర జరిగినటువంటి ప్రాంతాన్ని, అలాగే ఆ రోజు 14వ తేదీ 3 గంటల నుండి 9 గంటల వరకు ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్ లో జరిగినటువంటి గొడవలు జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా సిట్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. అదే విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆ రోజు జరిగినటువంటి గొడవల గురించి పోలీస్ యంత్రాంగాన్ని అడిగి మరింత సమాచారాన్ని సేకరించారు. అలాగే ఈ సిట్ డిఎస్పీ ఏసీబీ డిఎస్పీకి సంబంధించి కూడా పోలీసులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అసలు ఆ రోజు 13వ తేదీ 14వ తేదీ జరిగినటువంటి గొడవ ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటనేది కూడా వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ వాళ్ళకి అనుమానం వచ్చినటువంటి విషయం ఏంటంటే 14వ తేదీ ఒక్కసారిగా తాడిపత్రిలోకి వేల సంఖ్యలో అటు టీడీపీ నాయకులు అయితేనేమి ఇటు వైసీపీ కార్యకర్తలను చెప్పుకునేటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఒక్కసారిగా గ్రౌండ్ లోకి వచ్చి ఎలా కొట్టుకున్నారు, వీళ్ళు అసలు నిజంగా కార్యకర్తలా లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చారా అనేటువంటి కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సుధా, ప్రతిమ, ప్రస్తుతం చూసుకున్నట్లయితే తాడిపత్రిలో 20 కంపెనీల బలగాలు కూడా అక్కడ మోహరించారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చినట్లేనా? తదుపరి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు?
ప్రస్తుతం అయితే మనకు 15వ తేదీనే అక్కడ ఒక్కసారిగా 20 కంపెనీలకు సంబంధించి 1000 మంది పోలీసు బలగాలను అక్కడ మోహరించడం జరిగింది. ఎన్నికల రోజు నుంచి కూడా ఆ తాడిపట్టులో 144 సెక్షన్ అలాగే 30 యాక్ట్ అమల్లో ఉంది. అయితే ఇప్పటికి కూడా ఆ 20 కంపెనీలకు సంబంధించినటువంటి పోలీసు బలగాలు అక్కడే ఉన్నాయి. 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే 14వ తేదీ గొడవ అనంతరము ఒకసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించి ఆ గొడవలకు సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు 92 మందిని అరెస్ట్ చేసి ఉరవకొండలో పోలీస్ కోర్టు ముందు కూడా హాజరుపరచడం జరిగింది. అదే విధంగా ఇంకా కూడా నియోజకవర్గాల వారీగా ఎవరైతే ఈ క్రిమినల్ యాటిట్యూడ్ కలిగినటువంటి వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ అరెస్టుల పర్వం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది సుధా. అయితే ఈ ఏదైతే ఈ 144 సెక్షన్ యాక్ట్ అలాగే సెక్షన్ అలాగే 30 యాక్ట్ అనేది మనకు కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా తాడిపత్రిలో మరికొన్ని రోజులు కొనసాగించాలని ఈసీ అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఇక్కడ ఇంకా ఎలాంటి హింసాత్మక ఘటనలు ఏమైనా చోటు చేసుకుంటాయా, ఇంకా ఏమైనా పోలీసు బలగాల్ని రప్పించవలసి ఉందా అనేటువంటి విషయాలను కూడా ఇప్పుడు సిట్ అధికారులు తాడిపట్టులో ఉండేటువంటి ఏసీబీ మరియు లోకల్ పోలీసులతో విచారణ కొనసాగిస్తున్నారు సుధా. రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ.